పిల్లలు, ఈరోజు మనం దేవుని మీద ఎక్కువ నమ్మకం ఉన్న వ్యక్తి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ముందుగా ఎలా గుర్తించలేకపోయాడు, చివరగా అవకాశాన్ని గుర్తించి ఎలా ఉపయోగించుకున్నాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు జ్ఞానోదయం. ఒక చిన్న పట్టణంలో విపరీతంగా వర్షాలు పడి వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు పెరుగుతూ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి మాత్రం, నేను ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళను, నాకు భగవంతునిపై నమ్మకం ఉంది, నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు అని ఆ పట్టణంలోనే ఉన్నాడు. వరద ఉధృతి మరీ పెరగసాగింది. ఇంతలో ఒక వాహనం అక్కడికి వచ్చింది. ఆ వాహనం అక్కడ మనుషులను సురక్ష ప్రాంతానికి చేర్చడానికి అని చెప్పారు. అందరూ ఆ వాహనంలో ఎక్కడం ప్రారంభించారు. ఈ వ్యక్తి మాత్రం, నాకు భగవంతుడిపై నమ్మకం ఉంది, నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు, నేను ఎక్కడికి రాను అని చెప్పాడు. సమయం గడిచే కొద్దీ వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఈ వ్యక్తి ఒక ఇంటి 2వ అంతస్తు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో ఒక పడవ వచ్చింది. నీవు ఈ పడవనెక్కు, సురక్షిత ప్రాంతానికి చేర్చుతా అని ఆ వ్యక్తి అడిగాడు. మళ్ళీ ఆ వ్యక్తి, నాకు భగవంతుడిపై నమ్మకం ఉంది, నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు అని అన్నాడు. వరద ఉధృతి మరీ పెరగడంతో ఈ వ్యక్తి ఆ భవనం మీది చివరి అంతస్తుపైకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో ఒక హెలికాప్టర్ వచ్చి ఆ భవనం మీద నుంచుంది. హెలికాప్టర్ పైలట్ అడిగాడు, ఈ హెలికాప్టర్ ఎక్కు, నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తాను. దానికి ఆ వ్యక్తి మళ్ళీ కూడా ఇలా అన్నాడు, నాకు భగవంతునిపై నమ్మకం ఉంది, నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు, నేను రాను అని అన్నాడు. అంతలో హెలికాప్టర్లోని పైలట్ ఇలా అన్నాడు, నీవు నమ్మకున్న ఆ భగవంతుడే నిన్ను రక్షించమని నన్ను పంపించాడు, ఈ హెలికాప్టర్లో కూర్చో, నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తా అని అన్నాడు. నీవు గుర్తించావో లేదో, వాహనం తెచ్చింది, పడవ తెచ్చింది, చివరికి హెలికాప్టర్ తెచ్చింది నేనే. అప్పటికి ఆ వ్యక్తికి జ్ఞానోదయం అయ్యి హెలికాప్టర్ ఎక్కి కూర్చున్నాడు, సురక్షిత ప్రాంతానికి చేర్చబడ్డాడు. భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని మంచి ఆలోచనలతో గుర్తించి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ మానవ ప్రయత్నం ముఖ్యమని, ఫలితం భగవంతుడు ఇస్తాడని గుర్తించాలి. ఈ కథలోని నీతి ఒక వాక్యంలో చెప్పాలనుకుంటే, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి.